హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు సంజయ్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి బల్కింగ్ సిరీస్లో డే 6. నిన్న వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా మండే, ట్యూస్డే రెస్ట్, వెడ్నెస్డే నిన్న చేసిన, ఈరోజు థర్స్డే వర్కౌట్ అయితే చేసిన. వర్కౌట్ అయితే అంటే ఈరోజు యాక్టివ్ రెస్ట్ డే. ఈరోజు మనకి నిన్న చేసిన వర్కౌట్. నిన్న యాక్చువల్గా నేను డెడ్ లిఫ్ట్స్ అయితే చేసినా, అంటే డెడ్ లిఫ్ట్స్ ఇంకా బార్బెల్ రోస్ అయితే చేశాను. అంటే డెడ్ లిఫ్ట్ నేను పోస్టర్ కరెక్ట్ చేసినో లేదో తెలియదు, కానీ ఇక్కడ లోయర్ బ్యాక్లో మాత్రం అసలుకి ఫుల్ టెన్షన్, అసలుకి ఫుల్ పెయిన్ వస్తుంది. ఇట్స్ లైక్ నేను చేసింది 30 kgsతో చేసిన. ఇట్స్ లైక్ ఆయన గైడెన్స్తోనే చేసిన అనమాట. ఆయన జిమ్ ట్రైనర్ ఉంటాడు కదా, ఫామ్ అదంతా ఆయన గైడెన్స్లోనే చేసిన. ఆయన ఉండి చూసి చేయించిండు, కానీ ఇక్కడ మాత్రం లోయర్ బ్యాక్లో మాత్రం ఫుల్ టెన్షన్. అసలుకి ఇట్లా కూర్చొని ఇట్లా కదల్చడానికి కూడా రాలేదు, అంత టెన్షన్ పడింది. మళ్ళీ ఇక్కడ బ్యాక్ బైసెప్స్ ఇవి పుల్అప్స్ చేసినప్పుడు సేమ్ ఎక్కడెక్కడ ఎట్లా వస్తుంది కదా, కాంట్రాక్ట్ చేస్తాం కదా ఆ మజిల్స్. ఇంకా రోస్ చేసినప్పుడు బ్యాక్ మజిల్స్ అసలుకి ఫుల్గా పెయిన్స్ ఉన్నాయి. అసలుకి నైట్ అంతా పడుకోవడానికి కూడా కాలేదు, అంత లోయర్ బ్యాక్లో అంత పెయిన్ వచ్చింది. నాకేంటంటే ఒకటే భయం. ఇట్స్ లైక్ నేను కరెక్ట్ చేసినా లేదా, అంటే పెయిన్ వస్తే పర్లేదు, కరెక్ట్ చేసింటే పెయిన్ వచ్చింటే పర్లేదు, కానీ రాంగ్ చేసింటే ఏమన్నా పెయిన్ వచ్చింటేనే అదే భయం అనమాట. సో ఓకే, చూద్దాం. ఈరోజు అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఎట్లో ఎక్సర్సైజ్ పోవాలి కాబట్టి సరిపోతుంది, రెస్ట్ ఉంటుంది కాబట్టి. అసలుకి డైలీ వర్కౌట్ చేసిన ఉంటే నిన్న చేసిన వర్కౌట్కి ఈరోజు వర్కౌట్ చేయలేకపోయేవాడిని నేనైతే. అంత బ్యాక్ అంత పెయిన్ ఉంది లోయర్ బ్యాక్లో అయితే. యాజ్ యూజువల్ ఈరోజు మన వర్కౌట్ రొటీన్ వచ్చేసి 4 arms, ట్రైనింగ్ ద 4 arms అండ్ నెక్ కర్ల్స్ అయితే చేద్దాము. వి ట్రై టు డూ నెక్ కర్ల్స్ టుడే ఆల్సో. 4 arms అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ విత్ దిస్ హ్యాండ్ గ్రిప్పర్. ఇంకా వర్కౌట్ గురించి మాట్లాడుకుంటే క్రియాటిన్ అయితే తీసుకున్నాం, ఇంకా 2 బనానా అయితే తీసుకున్నాం. ఇంకా ఐ కుడెంట్ ఏబుల్ టు అప్లోడ్ వీడియోస్ ఇన్ ద రైట్ టైం. వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా రైట్ టైంకి. ఏంటంటే ఇంట్లో హోటల్లో పనులు అవి ఇవి ఏవో టెన్షన్స్. ఇంకా ఐమ్ ట్రైయింగ్ టు డూ బీ కన్సిస్టెంట్. నేను చేసేది కన్సిస్టెంట్గానే, అట్లనే వీడియోస్ అప్లోడ్ చేసే దాంట్లో కూడా కన్సిస్టెంట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాం. I hope you all guys understand and you guys support me. ఇంకా మంచి బెటర్ కంటెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మీ. లెట్స్ స్టార్ట్ విత్ డూయింగ్ హ్యాండ్ గ్రిప్పర్. ఒక 100 దిస్ సైడ్, ఒక 100 దిస్ సైడ్. మరి ఫస్ట్ ఇట్లా, తర్వాత మరి ఇట్లా ఒక 100, ఇట్లా ఈ సైడ్ 100, లెఫ్ట్ రైట్ ఒక 100, ఇట్లా రైట్ 100. మళ్ళీ డంబెల్స్ అయితే చేద్దాము. లెట్స్ సీ. ఎస్థెటిక్ బాడీ పరంగా కాకపోయినా కూడా 4 arms బిల్డ్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ టాక్ అబౌట్ 4 arms మాట్లాడుకుంటే 4 arm మజిల్స్లో అరౌండ్ ఒక 20 మజిల్స్ అయితే ఉంటాయి. మన హ్యాండ్ గ్రిప్ టోటల్ డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా కూడా మన 4 arms అయితే స్ట్రాంగ్ ఉండాలి. మన ఫింగర్స్కి కనెక్టెడ్ అయిన మజిల్స్ అన్ని, నర్వ్స్ అన్ని 4 armsలోనే ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ 4 arm మజిల్స్. మన 4 armsలో ఇంటీరియర్ మజిల్స్, యాంటీరియర్ మజిల్స్, ఇంకా పోస్టీరియర్ మజిల్స్ అయితే ఉంటాయి. ఇట్లా బ్యాక్ ఫ్లిప్ చేసినప్పుడు కనిపిస్తాయి కదా, అవి పోస్టీరియర్. ఇట్లా ఫ్రంట్కి చూసినప్పుడు కనిపించేవి యాంటీరియర్ మజిల్స్ అనమాట. ఇవి ఎక్స్టెన్షన్ అంటే ఇట్లా 4 arm ఎక్స్టెన్షన్ చేయడానికి, ఇంకా ఇట్లా ఫ్లెక్సెస్ చేయడానికి అయితే ఈ రెండు అయితే పనికి వస్తాయి డైలీ యాక్టివిటీస్లో. యాక్చువల్లీ వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్, ఇంకా నేను చేసేది కరెక్ట్ ఫామ్ కాదనుకుంటున్నాను. నేనైతే ఒక రొటీన్ అయితే 4 arms చేయడానికి ఒక రొటీన్, యాక్చువల్గా చెప్పాలంటే 4 arm ట్రైన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఇట్స్ లైక్ బార్బెల్ యూజ్ చేయొచ్చు, గ్రిప్పర్ యూజ్ చేయొచ్చు, ఇంకా రైస్ బకెట్ అని కూడా ఒకటి ఉంటుంది టెక్నిక్. దానివల్ల 4 arms కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ఉంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఒక రొటీన్ అయితే చేసుకుని 4 arms అయితే ట్రైన్ చేస్తాను. యాక్చువల్లీ నేను చేసేది ట్రైనింగ్ చిన్నది ఉన్నా కూడా, కానీ టెన్షన్ అయితే ఫుల్ పడుతుంది మజిల్స్ మీద, ఫుల్గా స్ట్రెస్ అవుతున్నాయి అవి. అట్లా ఒక 10-15 minutes అయితే 4 arms అయితే ట్రైన్ చేసిన. ఆఫ్టర్ దట్ నెక్ అయితే ట్రైన్ చేయడం అని కూర్చున్నాను. ఇంకా
లెట్ మీ మేక్ దిస్ క్లియర్. నెక్ ట్రైన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో ఫిట్నెస్ గురించి లాంగ్ టర్మ్గా ఫిట్నెస్ జరిగిన ప్లాన్ చేసుకుంటుంటే యాక్చువల్లీ మనం ఓవర్ ద టైం మనము ఇంకా కాంప్లెక్స్ మూమెంట్స్ అయితే చేస్తాం కదా. అప్పుడు కాంప్లెక్స్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఒక గుడ్ పోస్చర్ ఉండడం ఇంపార్టెంట్. అట్లనే మనకు ఇంజురీస్ కాకుండా ఉండాలంటే మన నెక్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన నెక్ స్ట్రాంగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే నెక్కి స్ట్రాంగ్ చేయాలంటే 2 మూమెంట్స్, ఒకటి అప్ అండ్ డౌన్ మూమెంట్, ఒకటి సైడ్ బై సైడ్ మూమెంట్. దీన్ని కాంప్లెక్స్ చేయడానికి మనం వెయిట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వెయిట్ యాడ్ చేసుకొని ఈ మూమెంట్సే సింపుల్ మూమెంట్సే ఇవి చేస్తే నెక్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా అప్ అండ్ డౌన్స్ అంటే వెయిట్ యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే ట్రైన్ చేసిన. అట్లని మనము నెక్ స్ట్రాంగ్ కావాలని దాన్ని ఓవర్ ట్రైన్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ చాలా డేంజర్ అనమాట దాన్ని ఓవర్ ట్రైన్ చేయడం కూడా. సో ఎంత లిమిటెడో అంతే లిమిట్ చేయాలా, ఫెయిల్యూర్ వరకు అయితే చేయకూడదు.